హై వ్యూస్. అరగంట గ్యాప్లో ఇది 3వ వీడియో అండి. అంటే వీడియో చేస్తున్నా మధ్యలో తెలియకుండా కోపంతో లాంగ్వేజ్ మారిపోతుంది. కరెక్ట్ కదా బాబుని కాపుతున్నా. అగైన్ 2, ఇదిగో ఇప్పుడు 3. మరి ఇదైనా సరిగ్గా వచ్చింది లేదో చూద్దాం. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయినటువంటి అయ్యన్న పదవి ఒక లేఖ రాశారు. వెనకాల అటాచ్ చేస్తాను చూడండి. ఏంటి ఆయన ఉద్దేశం? నన్ను మీరు ప్రతిపక్ష నేతగా ఉండకూడదని మీరు ఆల్రెడీ డిసైడ్ అయ్యారు. అందుకే అసెంబ్లీలో మొన్న సభాధ్యక్షుడైనటువంటి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నేను చేయాలి, కానీ మీరేం చేశారు? డిప్యూటీ సీఎం మంత్రులు వాళ్ళదైన తర్వాత నన్ను చేయించారు. అంటే ఏ రకంగా మీ ఉద్దేశం ఏంటి? నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడం మీరు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. అలా డిసైడ్ అవుతారు మీరు. ఇప్పుడు 10% సీట్లు నాటు ఓట్లు, 10% సీట్లు ఖచ్చితంగా గెలవాలని రూల్ ఏమైనా ఉందా? లేదుగా. 1984లో ఆనాడు పార్లమెంట్లో లోక్సభలో 543 సీట్లు ఉన్నప్పుడు ఫస్ట్ ప్లేస్లో కాంగ్రెస్ ఉంది, సెకండ్ ప్లేస్లో టీడీపీ ఉంది, 30 స్థానాలు. దెన్ అపోజిషన్ అన్నప్పుడు మరి ఎంత ఉండాలి? 55 స్థానాలు ఉండాలి. అక్కడ లేవుగా. దెన్ అపోజిషన్ హోదా ఎవరికి ఇచ్చారు? పర్వతనేని ఉపేంద్రకి ఇచ్చారు, టీడీపీ అతనికి ఇచ్చారు. 30 స్థానాలే వచ్చున్నాయి. ఎలా ఇచ్చారు? ఒకటి నేను చెప్తా దాని గురించి. నెంబర్ 2, 1994లో తెలుగుదేశం పార్టీ, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 294 స్థానాలు ఉన్నాయి. అందులో తెలుగుదేశం పార్టీ గెలిచిన దాన్ని తీసేసి వీళ్ళకి ఎన్ని ఉన్నాయని చూస్తే కాంగ్రెస్ వాళ్ళకి 26 స్థానాలే వచ్చాయి. 26 స్థానాలు. దెన్ 294 అంటే 30 రాలా. సో అప్పుడు అపోజిషన్ హోదా మరి ఇవ్వకుండా ఉండాలి కదా. బట్ పీజీఆర్కి ఇచ్చారు. కాంగ్రెస్ తరఫున ఉన్నటువంటి పీజీఆర్కి అపోజిషన్ ఇచ్చారు. తర్వాత 2015లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 70 స్థానాలు ఉన్నాయి. లీడర్ ఆఫ్ అపోజిషన్ అప్పుడు ఎన్ని రావాలా? 7 స్థానాలను గెలవాలా. బీజేపీ కింద వచ్చే 3 వచ్చాయి. వాళ్ళకి లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇచ్చారు, ప్రతిపక్ష హోదా ఇచ్చారు. ఇది జగన్మోహన్ రెడ్డి చెప్పింది. దెన్ ఇక్కడ మీరు కూటమిలో భాగంగా వెళ్ళినారు. అక్కడ టీడీపీ ఫస్ట్ ప్లేస్లో ఉంది. దెన్ సెకండ్ ప్లేస్ వచ్చేసి జనసేన ఉంది. థర్డ్ ప్లేస్లో 10 స్థానాలతో మేము ఉన్నాం. మా తర్వాత వీళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు. అలాంటప్పుడు ఇక్కడ కూటమిలో భాగంగా ఆల్రెడీ జనసేన ఉంది కదా. దాని వాళ్ళు అప్పుడు అపోజిషన్ కింద రారు. ఇక మీద మేమే అపోజిషన్ మాదే, మాకు ఇవ్వండి అంటున్నారు. వీడియో ఎవరైనా స్కిప్ చేసి ఉంటే, ఇది కనుక చూడకపోతే కనీసం మరలా వీడియో పెట్టి చూడండి. 1984లో ఆనాడు ఉన్నటువంటి అపోజిషన్కి సంబంధించి ఏమయ్యా మీరు అపోజిషన్ అయ్యా అని అనటం తప్ప, ఏమయ్యా మీరు అపోజిషన్కి లీడర్ అయ్యా అని కూడా ఎక్కడ అనలా. లీడర్ ఆఫ్ అపోజిషన్ అంటే వాళ్ళకి కొన్ని హక్కులు ఉంటాయి, ఈక్వల్ టు మినిస్టర్ అన్నట్టు సెక్యూరిటీ అలాగే ఉంటుంది. మీరు 2014లో సుమిత్రా మహాజన్ స్పీకర్గా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సింగిల్గా అపోజిషన్ హోదాకు ఉండే సీట్లు రాలా. వాళ్ళకి 44 ఎన్నో వచ్చింది. వాళ్ళు అపోజిషన్ హోదా మాకు ఇవ్వాల్సిందే, సెకండ్ లార్జెస్ట్ పార్టీ మాదే అని అంటూ ఉంటే సుమిత్రా మహాజన్ 1984 కదండి, 1980 కూడా కోట్ చేసింది. 1980లో కూడా లీడర్ ఆఫ్ అపోజిషన్ ఎవరు లేరు. 1984 కూడా లీడర్ ఆఫ్ అపోజిషన్ ఎవరు లేరు. జస్ట్ మీరు ప్రతిపక్షం, మీరు అపోజిషన్ అన్నట్టుగా ఇచ్చున్నారు తప్ప లీడర్ ఆఫ్ అపోజిషన్ అంటే అఫీషియల్గా ఇవ్వలేదు. క్రాస్ చెక్ చేసుకోండి అని చెప్పారు. ఆ కోర్టులకు వెళ్ళారు, అక్కడ కూడా అలాగే. సో ఇప్పుడు నేనేమన్నాను? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కానీ వైసీపీ వాళ్ళు కానీ ఎంత ఎర్రి పప్పలా చేస్తారంటే జనాల్ని అనకూడదు. కానీ దీన్ని అమ్మ జీవితం అనిపించింది నాకైతే. అసలు ఏం మనుషులు రా వీళ్ళు అనిపించింది. అరే కరెక్ట్ క్రాస్ చెక్ చేసుకోరు అసలు. అదేమంటే మాకు 40% ఓట్లు వచ్చినాయి, ప్రజల తరఫున మాకు వాయిస్ వినిపించాలి, మాకు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాన్ని ఇవ్వండి అని అంటాడు ఈ మనిషి. ఏంది అసలు ఇది? నువ్వు అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యేకి అడుగు పెట్టలేవా? 11 మంది ఉన్నారు, 11 మంది నుంచి వాయిస్ వినిపించలేరా? ప్రతిపక్ష హోదా నేత ఇస్తేనే, ఆ గౌరవం ఉంటేనే అసెంబ్లీకి వస్తావా? పులివెందుల ప్రజలు నిన్ను ఎన్నుకుంది ఎర్రి పప్పుల పిచ్చోళ్ళు వాళ్ళు ఏమన్నా? వాళ్ళు ఓటర్లు కాదా?
వాళ్ళు మనుషులు, వాళ్ళు నీ మీద గౌరవంతో వాళ్ళు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు నిన్ను. వాళ్ళ తరఫున నువ్వు వాయిస్ వినిపించు అసెంబ్లీలో. ఎవడొద్దానండి నిన్ను అసెంబ్లీ ఎగ్గొట్టడానికి? అసెంబ్లీలో టీడీపీ వాళ్ళని ఫేస్ చేసే దమ్ము లేక, ధైర్యం లేక, ఇక్కడే కొన్ని ఇందాక వేరే పదాలు వచ్చేసి ఆపుకున్నా, దమ్ము లేక, ధైర్యం లేక, క్వశ్చన్ రైజ్ చేయలేక, ముఖం చూపించలేక, గుంపులో గోవింద ఎడ కూర్చోలేక, ఈయనకి ఎప్పటికప్పుడు ఫీల్ అవుతుంటాడు దేవుడు లెక్క, నాయకుడు లెక్క, ముఖ్యమంత్రి లెక్క, ఆల్టర్నేటివ్ వాళ్ళు బతుకుతూ ఉంటాడు కదా. సో దాంతో ఎంటర్ అవ్వటానికి మనసు రాక ఎలా కలా అసెంబ్లీకి రాకూడదు, ఎలా కలా అసెంబ్లీ సమస్యలు ఎగ్గొట్టాలి, ఎలా 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 అని ఆలోచించాడు. దాన్ని దిక్కుమన్నట్టు సలహాలు ఇచ్చాడు. ఇంకా కనీసం 2014లో స్పీకర్ సుమిత్రా మహాజన్ ఏం చెప్పిందో తెలియదు, కోర్టులు ఏం చెప్పేది తెలియదు. 10% సీట్లు వస్తేనే అపోజిషన్, ఈ నిర్ణయం స్పీకర్ చేతిలో ఉంటుంది, అది తెలుసుకోండి. లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇవ్వటం వేరు. ఈవెన్ 1994లో కూడా పీజేఆర్కి లీడర్ ఆఫ్ అపోజిషన్ హోదా ఇవ్వలా. లీడర్ ఆఫ్ అపోజిషన్ హోదా ఇవ్వటం అంటే సభాధ్యక్షుడి తర్వాత ప్లేస్ వాళ్ళకి ఇస్తున్నట్టు, ఈక్వల్ టు మినిస్టర్ క్యాడర్ అన్నట్టు. వాళ్ళకి మరలా సభలో వాళ్ళకి కొన్ని హక్కులు ఉంటాయి, బయట సెక్యూరిటీ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. పీజేఆర్ కూడా అలా ఇవ్వలేదు. కాబట్టి మీరు క్రాస్ చెక్ చేసుకోండి. ఓన్లీ సభలో రెండవ అతిపెద్ద పార్టీ కాబట్టి మీరు మాట్లాడండి, మీరు అపోజిషన్ కదా అని అంటారు. లీడర్ ఆఫ్ అపోజిషన్ అని అనరు. వినేవాడు ఎర్రి పప్ప అయితే చెప్పేవాడు జగన్మోహన్ రెడ్డి అన్నట్టు అయిపోయింది, లేదా వినేవాడు వీపీ అయితే చెప్పాడు వైసీపీ అన్నట్టు అయిపోయింది. ఇంత దారుణం ఏంటంటే నాకు అర్థం కాదు. అసలు నేను జనాలు చదువుకోలేదు అనుకుంటున్నారా, లేదా వైసీపీలు ఏది చెప్తే నమ్ముతారు, సాక్షులు ఏది చెప్తే నమ్ముతారని చెప్పేసి అనుకుంటూ ఉన్నారా? ఇందుకనే బాబు నేను చెప్తుంది, ముందు ఆ సాక్షి ఛానల్ చూస్తాం ఆపండి, అండ్ వైసీపీ నాయకులు చెప్పే మాటల్ని బ్లైండ్గా నమ్మకండి. మీరు నాట్ ఓన్లీ సాక్షి, ఈటీవీ ఏ దశను గుర్తుంచుకోండి. వాళ్ళు నిజాలు చెప్తున్నారంటే ఆ ఛానల్ చూడండి, ఆ పత్రిక చదవండి. వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు, అబద్ధాలు నిజం చేత భ్రమిస్తున్నారు అని అనుకుంటే మాత్రం దయచేసి దాని దగ్గరకు పోకండి. నేను జర్నలిస్ట్, నేను మనిషినే. సో నేనేమన్నాను, టీవీ నా ఛానల్లో కూడా ఎన్నో సందర్భాలు చెప్పాను, నేను నా వీడియోలు ఎక్కడన్నా పొరపాటు దొరికింది అంటే నాకు చెప్పండి అయ్యా, నేను వీడియో తీసేస్తాను. ఒకవేళ ఏదైనా నా వల్ల నేను అపరాధం జరిగిందంటే చెప్పండి అయ్యా, వీడియో తీసేసి నేను ఖచ్చితంగా క్షమాపణ చెప్తూ వీడియో చేస్తా అని చెప్పాను. దేవుడి దేవల్ల అది ఇప్పుడు రాలే, బట్ ఆ పొరపాటు అని చూసారా, అలా 1-2 సార్లు వచ్చింది, తీసేశాను. ఒకసారి నిజం చెప్తూ వీడియో చేసిన సందర్భాల్లో 2-3 సందర్భాలలో దారుణ కింద బూతులు పెట్టుకుంటూ వచ్చినారు కామెంట్లో. నిజాలు చెప్పిన ఏంద్ర ఎంత గబ్బుగా ఉన్నాయి, ఈ టాపిక్ టచ్ చేయకూడదు, ఇంకోసారి వీళ్ళు టచ్ చేయకూడదు అని తీసి అవతల పడేశాను. సో గత 3-4 సంవత్సరాలు నేను ఎన్నో నేర్చుకున్నా, నాకు ఎన్నో దెబ్బలు తగిలే. ఓ అమ్మ పొలిటీషియన్స్ వచ్చి బెదిరింపులు కూడా వచ్చున్నాయి. బట్ లొంగేదిలా, ఏదైనా అబద్ధం ఉంటే చెప్పు, తేడా ఉంటే చెప్పి వీళ్ళు కేసు పెట్టుకొని చెప్పారు. సో ఫైనల్ ఇప్పుడు నేను చెప్తుంది ఏంటంటే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏదైతే స్పీకర్ రాసిన లేఖ అనేది ఉందో అది కేవలం అసెంబ్లీ సమావేశాలకు రాకుండా ఎగ్గొట్టడానికి, జనాన్ని ఎర్రిపప్పలు చేయడానికి, వైసీపీ ట్రాప్లో ఉన్నోళ్ళని ఇంకా పిచ్చోళ్ళు చేయడానికి జగన్ ఆడుతున్న నాటకం ఇది. 40% మనకి ఓట్లు వచ్చాయి, అయినా సరే మనకి సభలో అపోజిషన్ హోదా ఇవ్వలేదు. అటువంటి సభలోకి నేను వెళ్ళాలా? ఒకవేళ నేను వెళ్ళానుకో మిమ్మల్ని తక్కువ చేసినట్టేది, మీకోసం వెళ్ళట్లా అని ఎర్రిపప్పని చేయాలి జనాల. మరలా ఎర్రిపప్పని బూత్ అనుకునేవాళ్ళు బుజ్జినా అన్న వాళ్ళే వైసీపీ వాళ్ళు చెప్పిందే. సో మీకు లాజిక్ అర్థమవుతుందా? ఐదర్ లోక్సభ, రాజ్యసభ ఆర్ అసెంబ్లీ ఏదైనా కానీ 10% సీట్లు కనుక ఉన్నట్టయితే లీడర్ ఆఫ్ అపోజిషన్గా వారిని గుర్తిస్తారు. ఆ రకంగా వాళ్ళకి ఇవ్వాల్సిన రైట్స్ అవన్నీ ఇస్తారు. అండ్ మంత్రిగా కూడా మంత్రి హోదా కూడా వాళ్ళకు ఉంటుంది. 10% సీట్లు కనుక రాని పక్షంలో వారిని అపోజిషన్ అంటూ గుర్తిస్తారు తప్ప హోదా ఇవ్వరు. అండ్ క్లియర్గా ఇది స్పీకర్ చేతుల్లో ఉంటుంది. ఇది కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసింది కాదు. కాన్స్టిట్యూషన్ అన్నప్పుడు ఇంకా నోరెత్తడానికి కూడా ఉండదు. ఇంకా రాజ్యాంగంలో ఉందంటే నోరెత్తకూడదు, ఇంకా ఫాలో అవ్వాలి బ్లైండ్గా. స్పీకర్ చేతుల్లో ఉండేది కాబట్టి బాబు 175కి 175 వస్తాయి అనుకున్నాం బాబు, 17 వచ్చే బాబు, అమ్మ 10-11 సారీ 175కి 175 వస్తాయి అనుకున్నాం బాబు, మాకు 11 వచ్చే బాబు, అయినా సరే మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి బాబు, సెక్యూరిటీ కావాలి మాకు, సభలో మాకు గుర్తింపు ఉండాలా అని అడుగుతున్నట్టుగా ఎవరికైనా అనిపిస్తూ ఉన్నా అట్లా కాదు. ఇక్కడ హలో 170 వస్తాయి అనుకున్నాం, రాలా 11 వచ్చాయి. ఏమనుకున్నా 40% ఓట్లు వచ్చాయి మాకు, లీడర్ ఆపోజిషన్ ఖాళీ ఉంది ఇచ్చే మాకు.
అలా ఇస్తే మేము సభలో వచ్చి మాట్లాడతాం, ఇవ్వలేదనుకో మేము చూసుకుంటాం. ఇంకా అంటే సభకు రాము. ఇలా ఈ ఫార్మాట్లో ఉంది జగన్ది. ఇప్పుడు చెప్పండి, జగన్ ఎవరన్నా అసలు ఒక ప్రజాప్రతినిధి అంటారా? ఒక ఎమ్మెల్యే కూడా అర్హత అని మనిషికి ఉందా? ఇంకా జగన్ నమ్మేవాళ్ళు, వైసీపీ నమ్మేవాళ్ళు ఎవరు అసలు? వాళ్ళు సపోర్ట్ చేసేది ఎవరు అసలు? నా బాధ మీకు అర్థమవుతుందా? నేను మరలా చెప్తున్నా, ఎన్నికలకు ముందు వరకు వైసీపీ అధికారంలోకి రాకూడదని నేను వీడియోలు ఇచ్చా. అప్పుడు కూడా నిజాలే మాట్లాడాను నేను. తర్వాత ఎన్నికల్లో కూటమి వచ్చింది, వైసీపీ ఓడిపోయింది. నేను అప్పుడు క్రాస్ చెక్ చేస్తే 39.2% ఓట్లు వేసింది ఎవరని ఇప్పటికీ పిచ్చెక్కుతుంది నాకు. అసలు అంత బ్లైండ్గా అసలు ఎవరున్నారా బాబు అని. వాళ్ళని మార్చాలి. అండ్ ఇంకా వైసీపీ ట్రాప్లో ఉన్న పడవలు కనుకుంటే వాళ్ళు పడకుండా ఆపాలి. రాష్ట్రాన్ని వైసీపీ నుంచి జగన్మోహన్ నుంచి కాపాడాలి. ఇది నా యొక్క మెయిన్ ఇంటెన్షన్. నేను మరలా చెప్తున్నా, కింద నన్ను నానా రకాలుగా తిట్టేవాళ్ళు ఉంటూ ఉంటారు పొలిటికల్గా, భరిస్తా. ఏదైనా తేడా అనేది తీసుకెళ్ళి కంప్లైంట్ ఇస్తా, నో డౌట్. ఇందులో ఈసారి మాత్రం ఊరుకోను. తర్వాత నేను తప్పు చేశానా, అబద్ధం చెప్పానా, ఏదైనా వీడియో ఏదైనా కామెంటర్ కొంచెం పొరపాట్లు జరిగాయా మీరు చెప్పండి, నా పద్ధతిగా సరి చేసుకుంటా. అంతేగాని నిజం చెప్పినప్పుడు, ప్రజలకు ఉపయోగపడి చెప్పినప్పుడు కూడా చిల్లరగా కామెంట్లో పెడుతూ ఉన్నా, పిచ్చి పిచ్చిగా వాగుతూ ఉన్నా, మీ మొక్కని మిమ్మల్ని ఊసుకున్నట్టే. అండ్ మీ ఇంట్లో ఉన్న మనిషిని మీరు తిట్టినట్టే అని మాత్రం గుర్తుంచుకోండి. నేను హార్ట్ఫుల్గా చెప్తాను ఈ మాట అయితే. ఎందుకంటే మీలో ఉన్నట్టు ప్రతి ఒక్కరు నా ఇంట్లో కూడా అనుకుంటున్నా. అది మాత్రం గుర్తుంచుకోండి.